నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో మాత్రం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చింది, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతకాలంగా రాజ్యాంగం సంబంధించిన అంశాలపై కూడా బెల్లయ్య నాయక్ గారు అయితే పలు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమం యొక్క దిశానిర్దేశం ఏంటి, ఉద్దేశం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బెల్లయ్య నాయక్ గారు ఏం చెప్పదలుచుకున్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ద్వారా? అంటే మీకు తెలుసు, రెండు ముఖ్యమైనటువంటి సంఘటనలు పార్లమెంటు జరుగుతున్నటువంటి సెషన్లో, జనవరిలో జరిగినటువంటి సెషన్లో జరిగినాయి. భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి, పూర్తి స్థాయిలో భారత సమాజంలో ఉన్నటువంటి అంతరాలు తొలగించాలని చెప్పి రాహుల్ గాంధీ గారు తాను భారత్ జోడో యాత్ర, నేను కూడా భారత్ యాత్రిగా ఆయనతో ఉన్న భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకొని కుల గణన జరగాలనేటటువంటి విషయాన్ని చాలా విస్తృతంగా చెప్పిండు. అది ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలోనే భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి క్రమంలో ఈ కులాలు నష్టపోతున్నటువంటి విధానం, అంబేద్కర్ చెప్పినటువంటి విధానం విస్తృతమైనటువంటి ప్రచారంలోకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఆ ప్రస్తావనను దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో జై భీమ్ జై భీమ్ జై భీమ్ అనడం అనేటటువంటిది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అన్నిసార్లు జై దేవుని పేరు చెప్తే వాళ్ళకు విముక్తి లభించేది అనేటటువంటి మాటను చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఈ దేశంలో పేద ప్రజలకు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు విముక్తి వచ్చిందే రాజ్యాంగం ద్వారా. రాజ్యాంగం రాకముందు 1950 జనవరి 26 కంటే ముందు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంది? ఏ రాజు పాలించిన అధికారం అంతా రాజులు పాలించేవాళ్ళు, బ్రాహ్మణులు విద్యను కలిగి ఉండేవాళ్ళు, శూద్రులు ఏ రకమైనటువంటి ఆశించకుండా సేవ చేయాలి అనేటటువంటి విధానం ఉండేది. ఎస్సీ ఎస్టీలకు ఆ అవకాశం కూడా లేదు, ఆస్తులు కలిగి ఉండే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. రాజ్యాంగం మాత్రమే ఓటు హక్కు ద్వారా రాజ్యం ఎన్నుకునేటటువంటి అధికారం ఇచ్చి దేశంలో పౌరులందరినీ సమానంగా తీసుకొచ్చింది. అటువంటి దాన్ని రాసినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆయనను అవమానం చేయడం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అవమానం చేయడం, రాజ్యాంగాన్ని అవమానం చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ భావించింది. అందుకనే దేశవ్యాప్తంగా ఆ మాటను వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలనేటటువంటి మాటను అమిత్ షా గారి దృష్టికి మా పార్టీ దృష్టిలో పెట్టింది. చాలా పార్టీలు దాని మీద స్పందించినాయి, కానీ ప్రభుత్వం చర్య తీసుకోలేదు, అమిత్ షా గారికి క్షమాపణ చెప్పలేదు. ఆ తర్వాత అదే విషయాన్ని రాష్ట్రపతికి తీసుకెళ్ళి మోడీ గారిని నేను బర్తరఫ్ చేయాలనేటటువంటి డిమాండ్తో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేసినాం మేము. కానీ మోడీ గారు కూడా చర్య తీసుకోలేదు. తీసుకున్నటువంటి క్రమంలో మిగిలింది ఏంది? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు కాబట్టి ఇది ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లాలి, భారత రాజ్యాంగం విశిష్టతను ప్రజలకు చెప్పాలి అనేటటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 1924లో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ అధ్యక్షుడు కాకముందు జరిగినటువంటి పార్టీ విధానం వేరు, కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ అధ్యక్షుడైన తర్వాత వచ్చినటువంటి రాజకీయ సిద్ధాంతం వేరు. ఏం మారింది ఆయన అధ్యక్షుడైన తర్వాత? అంతకుముందు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏముండేనంటే, ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి సమస్యలను వివరించడం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, అదేవిధంగా ఆ చట్టాల్లో మార్పు తీసుకురావడం కోసం విజ్ఞప్తులు చేసే పరిమితిలోనే ఉంది. కానీ మహాత్మా గాంధీ అధ్యక్షుడైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంత భూమికి ఇచ్చారు. అహింసా మార్గంలో సహాయ నిరాకరణ అనేటటువంటి ఆయుధాన్ని తీసుకొని పాలకులను వంచవచ్చు, సరెండర్ చేయించవచ్చు, మన పనులు చేయించుకోవచ్చు అనేటటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆ సహాయ నిరాకరణ ద్వారా ఆ రోజు బ్రిటిష్ వాళ్లకు పనిచేస్తున్నటువంటి అన్నం వండేటోళ్ళు కావచ్చు, ఇండ్లు ఊడ్చేటోళ్ళు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా పని చేశారు. పని చేయడంతోనే మొత్తంగా బ్రిటిష్ ప్రభుత్వమే గడగడలాడినటువంటి పరిస్థితి. అది ఏ పద్ధతిలో? నాన్ కోఆపరేషన్ మూమెంటు విత్ అహింసా మార్గం. తిరుగుబాటు చేసి సరెండర్ చేసుకోవడం అనేది కమ్యూనిస్ట్ మీద రాజ్యం. తిరుగుబాటు చేయకుండా ఆయనకు పనికి వ్యతిరేకించి మనం సరెండర్ చేసుకోవడం అనేటటువంటిది సహాయ నిరాకరణ మార్గం. ఇది గాంధీ తీసుకొచ్చినటువంటి గొప్ప సిద్ధాంతం. ఇది వాళ్ళ ప్రపంచంలో మానవ జాతిలో రక్తపాతం లేకుండా విప్లవాన్ని తీసుకొచ్చేటటువంటి విధానం ఏదన్నా ఉంది అంటే అది గాంధేయ విధానం. అంటే చాలామందికి గాంధేయ విధానం అని చెప్తారు, కానీ ఆ విధానం ఏందో తెలియదు. కాబట్టి ఆ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని జనరల్గా కమ్యూనిస్ట్ విధానంలో ఏముంటుంది? ప్రచార దశ, ఆందోళన దశ, తిరుగుబాటు దశ. గాంధీ ఏం చేసిండు? ప్రచార దశ, ఆందోళన దశ, సహాయ నిరాకరణ దశ కన్వర్ట్ చేసిండు దాన్ని. ముందు ఏ ఇష్యూనైనా ప్రచారం చేయి, తర్వాత ఆందోళనకు దించు, ఆందోళన నుంచి దాన్ని
నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లకు డైవర్ట్ చేసేటటువంటి ఒక గొప్ప అహింసా మార్గాన్ని ఆయన తీసుకొచ్చి అగో ఆ సిద్ధాంతం గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై 100 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా ఈ బాపూజీ సిద్ధాంతాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ బాపూజీ కూడా తన సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బుద్ధుని దగ్గర నుంచి తీసుకున్నాడు. మానసిక పరివర్తన, జ్ఞానమే పరిష్కారం అనేటటువంటి మార్గాన్ని తథాగత బుద్ధుడు చెప్పాడు. ఆ బుద్ధుని సిద్ధాంతాన్ని మహాత్మా గాంధీ ఆచరణ కార్యరూపం ఇచ్చిండు. ఆయన ఆ ఆచరణ కార్యరూపాన్ని ఇవాళ మన భారత రాజ్యాంగానికి పునాదే బుద్ధుని ప్రిన్సిపల్, స్వేచ్ఛా సమానత్వం సౌభ్రాతత్వం అనేటటువంటి ప్రిన్సిపల్స్ను ఇవాళ బీజేపీ విదేశీ నుంచి భారత రాజ్యాంగం రూపొందించబడదని చెప్తారు. కాదు, భారత సామాజిక ప్రజల అస్తిత్వం నుంచి, ఆలోచన నుంచి భారత రాజ్యాంగం ఉంటుంటుంది. మీరు ఆదిమ జాతులు కనుక భారతదేశంలో గమనిస్తే ఏ ఆదిమ జాతిలో కూడా స్త్రీ పురుషుల మధ్యన కూడా తేడా ఉండదు, ఒక సమానత్వ భావజాలం ఉంటుంది. మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉండేటటువంటి లక్షణం, స్వేచ్ఛను సమానత్వాన్ని సౌభ్రాతత్వాన్ని కలిగి ఉండేటటువంటి లక్షణం ఆదిమ జాతుల్లో ఉంటుంది. అది భారతదేశపు ప్రజల పునాది విచారధార. దాన్ని తథాగత బుద్ధుడు ఒక సిద్ధాంత రూపం ఇచ్చిండు. దాన్ని మహాత్మా గాంధీ జాతీయోద్యమంలో వాడిండు. అది గాంధీ సిద్ధాంతంగా మారింది. దాన్నే ఇవాళ భారత రాజ్యాంగ రూపంలో మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని డొల్ల చేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాన్ని కేంద్రకంగా పనిచేయడం అనేటటువంటి విధానాన్ని బీజేపీ తీసుకొస్తున్నది. కులాల మధ్యన కొట్లాట పెట్టడం, జాతుల మధ్యన కొట్లాట పెట్టడం, ఈ ప్రజల్ని ఎంగేజ్ చేసి మొత్తం సంపదనంతా తీసుకుపోయి పెట్టుబడిదారులకు అప్పచెప్పడం. అంటే మనం ఇక్కడ కొట్లాడుకుంటూ ఉండాలి, వాడు చేసే దోపిడీ మీద దృష్టి పెట్టవద్దు. సంపదను, అధికారాన్ని ఆధిపత్య వర్గాలకు అప్పచెప్పడం అనేటటువంటి లక్ష్యాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిగి ఉండి అటువైపు తీసుకుపోతున్నటువంటి స్థితి ఉంది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో, ప్రజల్ని విస్తృతంగా చైతన్యపరచాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి అభియాన్ని తీసుకుంది. సంవిధానం అంటే రాజ్యాంగం. అందుకనే ఇక్కడ మన దగ్గర తెలంగాణలో కూడా ఇది విస్తృతంగా తీసుకెళ్లడం కోసం ఇప్పటికే జిల్లా స్థాయి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మేము ఆదివాసీ కాంగ్రెస్గా అందరికంటే ముందుగానే ఈ అభియాన్ను మొదలుపెట్టగానే ఇమీడియట్గా కార్యాచరణ రూపంలో తీసుకెళ్ళాం. నాగార్జున సాగర్లో ట్రైనింగ్ క్యాంప్ పెట్టినాం, ఆ తర్వాత మహబూబ్ నగర్లో ట్రైనింగ్ క్యాంప్ పెట్టినాం, నిన్న రంగారెడ్డిలో ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాం. రేపు 13, 14, 15 ఏప్రిల్ 13, 14, 15 వరంగల్ ఉమ్మడి జిల్లాలో ట్రైనింగ్ క్యాంపులు పెడుతున్నాం. ఎందుకు ట్రైనింగ్ క్యాంపులు అవసరం అనుకుంటున్నా అంటే ముందుగా వీటి మీద స్పష్టత కార్యకర్తలకు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. కార్యకర్తలకు, ప్రజలకు దీని మీద స్పష్టత ఏర్పడిన తర్వాత ప్రజల్ని కూడా దీంట్లో విస్తృతమైనటువంటి భాగస్వాములు చేయడం అవసరమవుతుంది. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పీసీసీ కూడా ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో రేపు 2వ తారీఖు నుంచి అన్ని మండలాల్లో ఈ రాజ్యాంగ రక్షణ యాత్రను మొదలు పెట్టాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నాం. రాజ్యాంగ రక్షణ యాత్రలో భాగంగా ప్రతి ఊర్లో అంబేద్కర్ స్టాచ్యూ, అదేవిధంగా మహాత్మా గాంధీ స్టాచ్యూ దగ్గర భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో, రెండోది మహాత్మా గాంధీ ఫోటో పట్టుకొని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టుకొని వాళ్ళు అక్కడ ప్రమాణం చేస్తారు, ప్రతిజ్ఞ చేస్తారు, భారత రాజ్యాంగాన్ని రక్షిస్తామని. ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ర్యాలీగా అన్ని ఇండ్లకు తిరిగిన తర్వాత నెక్స్ట్ ఊరికి వెళ్తారు. నెక్స్ట్ ఊరు శివార్లో నెక్స్ట్ ఊరు వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు ఈ మహాత్మా గాంధీ గారి ఫోటో, అదేవిధంగా అంబేద్కర్ గారి ఫోటో, భారత రాజ్యాంగాన్ని, జెండాను పట్టుకొని వాళ్ళ ఊర్లో కూడా ర్యాలీ చేసి ఆ ఊరు సెంటర్లో వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేస్తారు. ఇది అన్ని గ్రామాలు తిరిగి వచ్చినాక మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలు వచ్చి మళ్ళీ ఈ రాజ్యాంగం మీద, ఈ నాయకులు చేసిన కాంట్రిబ్యూషన్ మీద మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్ అనుకుంటున్నాం. ఓకే, రాజకీయాలు చాలా మారిపోయాయి. పార్టీ ఐడియాలజీ కూడా, పార్టీ క్యాడర్ కానీ బయట తెలియని పరిస్థితి. రాజకీయ నాయకుల మధ్య ప్రస్తుతం జరుగుతున్న వాటిపైన ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. అసలు ఐడియాలజీ, పార్టీ బేసు గాలికి ఎగిరిపోయింది. అన్ని పార్టీలో అదే జరిగిపోయింది. బీఆర్ఎస్ లాంటి తెలంగాణ వాదం పట్టుకున్న పార్టీ కూడా దాని వాదాన్ని వదిలిపెట్టే పరిస్థితి. ఈరోజు వాదం చెప్పినా కానీ నమ్మలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో రాజ్యాంగం సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ఇది ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? అసలు దీన్ని రిసీవ్ చేసుకునే భావవ్యాప్తి కోణంలో అసలు సాధ్యమవుతుందా? ఏం చెప్తారు? అంటే 100% అవసరం. నేనేమంటున్నా అంటే అది ఎంత ఇంప్లిమెంట్ అవుతుంది, ప్రజలు దాన్ని ఎంత రిసీవ్ చేసుకోరు అనేది నేను అనుకోవట్లేదు. 100% ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే శాంతి అనేది ప్రజల జీవన విధానంలో భాగంగా ఉంది. ఇక్కడ తెలంగాణ, భారతదేశంలో ఉన్నటువంటి గ్రౌండ్ ప్రజలు, ఆదిమ జాతి ప్రజలే ఇవాళ ఈ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఆదిమ జాతి ప్రజల్లో ఎక్కడ కూడా సమానత్వం, సౌభ్రాతత్వం అనేది ఇంగ్రీడియంట్గా ఉంటుంది. దాన్ని రెచ్చగొట్టి, వైషమ్యాలు రెచ్చగొట్టేటటువంటి పనిని, ఆధిపత్యాన్ని, దోపిడీని ఎండార్జ్ చేసేటటువంటి పనిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి సిద్ధాంతమే తప్ప ప్రజల భావజాలం కాదు. ఆ ప్రజల భావజాలాన్ని విస్తృతపరచడమే ఒక నిర్మాణ రూపమే భారత రాజ్యాంగం. అయితే అది ఒక సామెత ఉంది, మీకు చెప్తున్నాను.
నిజాయితీ వాస్తవం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట వాస్తవం ప్రచారంలో లేకపోతే అబద్ధమే వాస్తవంగా రాజ్యం వెళ్తుంది అంటాడు ఆయన. అందుకని ఇవాళ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సినటువంటి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, గుర్తు చేస్తే చాలు, అది రిస్టోర్ అవుతుంది, రివోక్ అవుతుంది. అందుకనే ఈ యాత్ర భారతదేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ రక్షణ యాత్ర ఏదైతే ఉన్నదో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరు మీద జరుగుతున్నటువంటి యాత్ర ఖచ్చితంగా వాస్తవాల్ని మరొకసారి గుర్తు చేస్తుంది. భారతదేశ ప్రజలంతా నిలబడతారు. ఇప్పుడు ఆ రోజు బ్రిటిష్కి వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు ఏముంది మన దగ్గర? ఆర్మీ బ్రిటిష్ కంట్రోల్లో ఉంది, మీడియా బ్రిటిష్ కంట్రోల్లో ఉంది, వ్యవస్థలన్నీ బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి, మొత్తం యంత్రాంగం అంతా బ్రిటిష్ కంట్రోల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ సామాన్య ప్రజలే కదా కొట్లాడింది. ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది, సామాన్య ప్రజలు కొట్లాడింది. మొత్తం దాదాపు ఈ భూమండలం మీద ఉన్నటువంటి 90% దేశాలని పాలిస్తున్నటువంటి బ్రిటిష్ను ఎదిరించగలిగినటువంటి శక్తి సామాన్య ప్రజలకు ఒక నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ చేయగలిగినప్పుడు ఇవాళ మొత్తం స్వతంత్ర భారతదేశంలో అది అసాధ్యమని నేను అనుకోను. కొన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఇవాళ బీజేపీ కంట్రోల్లోకి పోవచ్చు, కానీ ప్రజలు అందరికంటే అంతిమ నిర్ణేతలు ప్రజలు కనుక దీనికి నిలబడితే ఖచ్చితంగా రేపు విజయం సాధిస్తామనేటటువంటి నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా ఇది సక్సెస్ అయి తీరుతుంది. ఇది 1 సంవత్సరం పాటు కాలం తీసుకున్నాం. మనం జనవరి 26 నుంచి మొదలుపెట్టినాం. నెక్స్ట్ 2026 జనవరి 26 వరకు కొనసాగుతుంది, 1 ఇయర్ పాలన కాదు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్గా మేము మండలాల స్థాయి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. సెకండ్ ఫేజ్గా ఇది జిల్లాల స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. ప్రతి ఇంటికి రాజ్యాంగం మీద ఒక కనీస అవగాహనను ఏర్పాటు చేసేటటువంటి కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు. మీరు రాజ్యాంగం అని పదాలు ఎత్తిన రాజ్యాంగ పరిరక్షణ అన్నప్పుడల్లా బీజేపీ నుండి ఒక వర్షన్ అయితే వస్తుంది. ముందు ఎమర్జెన్సీ అంశాన్ని తెరపై తీసుకొచ్చిన ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని మొత్తం కూని చేసింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది అని కూడా మీ పార్టీకి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఎమర్జెన్సీ విషయంలో వాళ్ళు చేసే కామెంట్ పైన ఏం చెప్పదలుచుకున్నారు? ఎమర్జెన్సీ విధించడానికి కారణాలు ఏమున్నాయి, ఎందుకు జరిగింది అనేటటువంటిది ఒక అంశం. ఎమర్జెన్సీ భారత రాజ్యాంగానికి పైన ఉన్నటువంటి అంశమా? దీని మీద చేస్తారంటే మీకు 1 గంట సేపు ఇంటర్వ్యూ ఇస్తాను నేను స్పెషల్గా. ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళారు. వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఆ రోజు ఇందిరాగాంధీ భారతదేశాన్ని రక్షించుకోవడం కోసం ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు? 1972లో జరిగినటువంటి చైనా పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ను విముక్తి చేసినటువంటి క్రమంలో అది విముక్తి కాకుండా ఆ యుద్ధాన్ని జరపకూడదని చెప్పి అమెరికా భారతదేశం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చింది. అయినా ఆమె తలంచకుండా ఇవాళ భారతదేశాన్ని ఆ రోజు కనుక పాకిస్తాన్ను విడగొట్టకుంటే, బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయకుంటే భారతదేశం తూర్పు నోటి పైన నోటి 2 దిక్కుల పాకిస్తాన్ ఒత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఇంకోవైపు చైనా ఒత్తుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఇది ఒక దిక్కున్నది. రెండో వైపు ఏమున్నది? సోషలిస్టుల పేరు మీద కొనసాగుతున్నటువంటి వాళ్ళు కానీ, ఈ శ్యామాప్రకాష్ ముఖర్జీ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరికి ఏజెంట్గా పనిచేసిండ్రు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరి ఏజెంట్గా పనిచేసారు? బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్గా పనిచేసిండ్రు. ఇది నేను చెప్పట్లేదు. సావర్కర్ వాళ్ళ పంజాబ్ థాట్స్ రాసినటువంటి సావర్కరే బ్రిటిష్కు అత్యధికంగా మాఫీ అడిగి దేశంలో స్వతంత్ర పోరాటం జరుగుతున్న కాలంలో సావర్కర్ ఒక్కడే కదా ఈ భారతదేశం నుంచి 60 రూపాయల పెన్షన్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకున్నది. ఇంకెవడన్నా తీసుకున్నాడా? ఆయన వాళ్ళకు రోల్ మోడలు. దేశం గురించి, దేశభక్తి గురించి, జాతీయత గురించి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించేటటువంటి హక్కు ఎక్కడిది? వాళ్ళు ఏమన్నారు? ఈ రాజ్యాంగం వద్దన్నారు ఆ రోజు. జనసంఘ్ ఏమన్నది? ఆర్ఎస్ఎస్ ఏమన్నది? ఈ రాజ్యాంగమే వద్దు, దీన్ని గుర్తించాం, ఈ రాజ్యాంగం ఉండడానికి వీలేదు, మనుధర్మమే రాజ్యాంగంగా ఉండాలని కోరుకున్నారు వాళ్ళు. మనుధర్మంలో ఏమున్నది? ఈ దేశంలో ప్రజలంతా సమానులు కాదు, ఎస్సీలు వాళ్ళు అంటరాని వాళ్ళు, బీసీలు వృత్తి చేయాలి, ఆస్తి కలిగి ఉండడానికి వీల్లేదు, బ్రాహ్మణులు పాలించాలి, క్షత్రియులు పాలించాలి, బ్రాహ్మణులు జ్ఞానం సంపాదించాలి, వైశ్యులు వ్యాపారం చేసుకోవాలి. ఈ మానవ సమాజంలో ఉన్నటువంటి 85% అంతా కూడా బానిసలుగా బతకాలి. అసలు ట్రైబల్స్ మనుషులు కాదు, ఆటవికులు అనేది కదా మన ధర్మం చెప్తున్నది. ఈ మనధర్మాన్ని రాజ్యాంగంగా అమలు చేయమని చెప్పి బీజేపీ కోరుకున్నది ఆ రోజు. ఈ రాజ్యాంగం వద్దన్నది. జాతీయ జెండాను, ఈ జెండానే వద్దు, 3 అనేది అపశుభం, ఆ అశుభ జెండాను ఎగిరేయడానికి వీల్లేదని చెప్పి మొన్న 2002 వరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ మీద ఎగిరేయనటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి రాజ్యాంగం పట్ల కానీ, జాతీయ భారతదేశం పట్ల కానీ, అదేవిధంగా 3 రంగుల జెండా పట్ల కానీ బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు సిద్ధాంతపరమైనటువంటి కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఏంటంటే ఈ రాజ్యాంగం వెలుగులో అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనుధర్మాన్ని స్థాపించాలి, ఆధిపత్య కులాల్లో ఉన్న ఆధిపత్య వర్గాల ప్రయోజనాల్ని కాపాడాలనే ఎజెండాతో పనిచేస్తున్నారు. ఎట్లా చెప్పగలుగుతాం? ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు ప్రధానమంత్రి అయిన 10 సంవత్సరాల కాలంలో 16.03 లక్షలు ఒక 23 మంది పెట్టుబడిదారుల డబ్బును మాఫీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు అధికారాన్ని దేనికోసం వాడుతున్నారు? పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం వాడుతున్నారు. అధికారం సంపదను ఎక్కడ పోగు చేస్తున్నారు? వాళ్ళు ఆధిపత్య వర్గాల దగ్గర పోగు చేస్తున్నారు.
ఇవాళ మధ్యతరగతి వర్గం పేదవర్గంగా మారేటటువంటి పరిస్థితిని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగంలో అంతర్గత మార్పులు ఎట్లా తీసుకొస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే 3 రకాల ఆర్మీ వింగ్స్ ఉండాలి మనకు. ఒకటి ఆర్మీ, ఒకటి నేవీ, మూడోది ఎయిర్ వింగ్. ఈ 3 కూడా ఇండిపెండెంట్గా ఉండి ఇవి డైరెక్ట్గా రాష్ట్రపతికి రిపోర్ట్ చేయాలి. ఇవాళ బీజేపీ వచ్చినాక ఏం చేసింది? త్రివిధ దళాల్ని కలిపి ఒకటే సెంటర్ వింగ్ను చీఫ్ ఆఫ్ ఆర్మీని ఏర్పాటు చేసి ఒక వ్యక్తి చేతిలో పెట్టారు. ఇది వద్దని చెప్పి ఆ రోజు గాంధీ గారు అన్నారు, నెహ్రూ గారు అన్నారు, పటేల్ గారు అన్నారు. దాన్ని బలంగా అంబేద్కర్ గారు ముందు పెట్టారు. అంబేద్కర్ పెట్టిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు. ఎందుకు వద్దన్నాడు ఆయన ఏమన్నాడు అంటే ఆర్మీలో ఒకటే వ్యక్తి కంట్రోల్లో ఉంటే ఏ రోజన్నా అది తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రమాదం ఉంది. ఇవాళ బీజేపీ దాన్ని ఎంకరేజ్ చేస్తుందంటే ఏంది? కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఉండి ఒక చేతిలో ఒక కులంలో ఆ కులంలో ఉన్న 10 మందిలో ఆధ్వర్యంలో దేశమంతా నడవాలనేటటువంటి రాజకీయ విధానాన్ని కలిగి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కాకుండా విస్తృతమైనటువంటి ప్రజాభిప్రాయం ఉండాలని కోరుకుంటున్నది. ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సిన పరిస్థితి వస్తుంది? అరే ఆ పోలీసుల తిరుగుబాటుకు కారణం ఎవరు? ఇదే విద్యార్థుల తిరుగుబాటుకు ఏవీపీ నాయకత్వంలో చేసింది వీళ్ళు కదా. వీళ్ళకి వచ్చిన ఫండ్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజు ఎవరు ఇచ్చిండ్రు? ఇవాళ మొత్తం రైల్వే వ్యవస్థ కుప్పగుల్లడానికి కారణం ఎవరు? ఇవాళ బాంబేలో ఉన్నటువంటి బాంబే నుంచి గుజరాత్ దాకా ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం దాదాపు 60 రోజులు సమ్మె చేయించి క్లోజ్ చేసింది ఎవరు? ఉత్తరప్రదేశ్లో పోలీసులు కూడా తిరుగుబాటు చేసేటటువంటి పద్ధతిలో ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? అంటే అంతర్గతంగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అమెరికా దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసినటువంటి దొంగలంతా ఇవాళ మాకు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే భారత రాజ్యాంగం ప్రకారం ఇందిరాగాంధీ రోజు ఎమర్జెన్సీ పెట్టి కంట్రోల్ చేయాల్సినటువంటి స్థితి వచ్చేది. లేకుంటే దేశమే ఉండకపోవు. ఇవాళ ఆ తర్వాత ఎమర్జెన్సీని వీళ్ళంతా పోరాటానికి భయపడి ఎత్తేసిందా? ఆమె నిజంగా ప్రజాస్వామ్యయుతంగా లేకపోతే ఎమర్జెన్సీని ఎవరు ఎత్తేసిండ్రు? ఎలక్షన్ ఎవరు డిక్లేర్ చేసిండ్రు? ప్రజల పోరాటంతోనైందా? హయ్యెస్ట్ ఫామ్ ఎక్కువ కాలం పార్లమెంట్ నడిచినటువంటి రోజులు ఎప్పుడున్నాయి? ఎమర్జెన్సీ కాలంలోనే పార్లమెంట్ నడిచింది కదా. ఎక్కువ చట్టాలు ఎప్పుడు చేయబడ్డాయి? ఎమర్జెన్సీ కాలంలో కాదా? రాజుల భరణాలు ఎప్పుడు రద్దయినాయి? బ్యాంకుల జాతీయకరణ ఎవరు చేసిర్రు? ఇవన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంది. ఎమర్జెన్సీని కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది వ్యతిరేకిస్తారు. నేను నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పరిస్థితుల ప్రకారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు దేశాన్ని కాపాడుకోవడమే ఇందిరాగాంధీ ముందున్నటువంటి మొదటి ఎజెండా అనుకుంటా ఉన్నాను నేను. ఆ ప్లేస్లో ఎవరున్నా అదే చేసేటటువంటి వాళ్ళు. అది చేయకపోతే దేశమే మిగలకుండా పోయేది. నిక్సన్ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు కనుక ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా ఇండియా మీద దాడి చేస్తామని చెప్పి ఆ దాడికి కూడా భయపడకుండా బంగ్లాదేశ్ను విముక్తి చేసినటువంటి మహనీయురాలు అదే మాటను ఆ రోజు వాజ్పేయి చెప్పిండు. తర్వాత దాన్నే అడ్డం పెట్టుకొని దాడి చేసి ఆమెను నేను అంటున్నాను గవర్నమెంట్ రోజు విమానాల్లో తిరుగుతుండు మోడీ. ఒక ప్రభుత్వ కారులో ఎన్నికల మీటింగ్ దాకా పోయినావు, నువ్వు ఆడదాకా వచ్చినావు అని చెప్పి ఆమెను డిస్క్వాలిఫై చేసిర్రు. అంటే విభాగాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అధికారులు ఆ రోజు ఇవాళ అదే చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది ఒక సంస్థగా కాదు, వాళ్ళ విచారధారను అమలు చేయడం కోసం ఇవాళ జ్యుడిషియరీలో ఎంటర్ చేసిర్రు, పోలీసులలో ఎంటర్ చేయించారు. మొదటి నుంచి అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక గాంధీని చంపినటువంటి వాళ్ళు కూడా మాకు దేశం గురించి నీతులు చెప్తే ఏం చెప్పాలి మేము? గాడ్సే ముర్దాబాద్ అని చెప్పి ఇవాళ ఉన్నటువంటి ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు బీజేపీ నాయకుడు అంటాడా? గాంధీ కదా ఈ దేశానికి జాతిపిత. ఆ జాతిపితను చంపినటువంటి వాడిని రోల్ మోడల్గా తీసుకున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టిందని మాట్లాడతారు. నాకు అర్థం కాక అడుగుతా. గాంధీని చంపడం అనేటటువంటి అంత పెద్ద నేరాన్ని కుట్రదారులు ఎవరు చేసిండ్రు? అందుకనే ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని సర్వనాశనం చేసే పద్ధతిలో ఆలోచిస్తున్నది. ఇవాళ కొత్త సీట్ల పెంపకం తీసుకొస్తున్నారు. ఏ పద్ధతిలో తీసుకొస్తున్నారు? 3 త్రిభాషా విధానాన్ని తీసుకొస్తున్నారు. ఎవరి కోసం తీసుకొస్తున్నారు? నేను అంటున్నాను ఎవరు వాడనటువంటి సంస్కృతం భారత రాజ్యాంగంలో ఎందుకు ఉండాలి? బ్యాన్ చేయమని చూద్దాం. నేను డిమాండ్ చేస్తాను. నేను ఒక ఆదివాసీగా నా భాషల్ని కలపవమ్మా. బంజారా భాషను, గోండు భాషను, కోయ భాషను సంస్కృతం ఎందుకు ఉండాలి ఈ రాజ్యాంగంలో? ఎవరన్నా ఈ దేశంలో సంస్కృతాన్ని ఇంట్లో మాట్లాడతాడా? భారత రాజ్యాంగం ఆర్టికల్ 8 దాన్ని తీసేయండి, 20 రాజ్యాంగం నుంచి తీసేస్తారా? ఎందుకు అంటే సంస్కృత ముసుగులో హిందీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చి త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ కొన్ని వర్గాల పెత్తనాన్ని నడిపించేటటువంటి కేంద్రీకృత విధానంలోకి దేశాన్ని తీసుకుపోతున్నారు. ఈ విషయాలన్నీ భారత ప్రజలకు అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉంది. అర్థం చేయించడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు జాతి, తమిళ జాతి, కన్నడ జాతి, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగ వెలుగులో సుఖంగా సౌభిక్షంగా జీవించేటటువంటి వాతావరణం రావాలంటే రాజ్యాంగం రక్షించబడాలి. ఆ రాజ్యాంగాన్ని రక్షించబడాలంటే ప్రజలు మేల్కోవాలి. ఆ ప్రజలను మేల్కొల్పే ఉద్యమమే ఈ ఉద్యమం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా
జై బాబు జై భీమ్ అలాగే జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏఐసిసి తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా తప్పకుండా ప్రజలను చైతన్యపరచడానికి ఈ కార్యక్రమం తీసుకున్నట్టు కూడా ట్రైకార్ అధ్యక్షులు అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత బెలే నాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం ఉన్నది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.